సికింద్రాబాద్లో పీజీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు భద్రత కరువైందని వాళ్లు ధర్నాకు దిగారు. నిన్న అర్ధరాత్రి పీజీ గర్ల్స్ హాస్టల్లో అలజడి రేగింది. గంజాయి తాగిన ఇద్దరు ఆగంతుకులు హాస్టల్లోకి చొరబడ్డారు. బాత్రూమ్ దగ్గర చేరి సైకిల్ చేయడంతో విద్యార్థినిలు కేకలు వేశారు. దీంతో హాస్టల్లోని మిగతా స్టూడెంట్స్ అలర్ట్ అయ్యారు. అందరూ కలిసి ఓ ఆగంతుకుడిని పట్టుకున్నారు. మరొకడు పారిపోయాడు. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినిలు రోడ్డెక్కారు. అర్ధరాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. డీసీపీ రోహిణి వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్టూడెంట్స్ మాత్రం వీసీ వచ్చి హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, వీసీ రావాలి అని అయితే అక్కడ అమ్మాయిలు ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీసీ వచ్చారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత సికింద్రాబాద్లోని ప్యారడైజ్ దగ్గర ఉన్నటువంటి ఉమెన్స్ పీజీ హాస్టల్లోకి గుర్తు తెలియనటువంటి 3 వ్యక్తులు చొరబడి అటు వాష్రూమ్స్లో నుంచి వింత వింత శబ్దాలు చేస్తూ అమ్మాయిలను భయభ్రాంతులు గురి చేసినటువంటి నేపథ్యంలో అమ్మాయిలు వెంటనే చూసి ఒక వ్యక్తిని పట్టుకొని పోలీసులు కూడా అప్పచెప్పారు. రాత్రి నుంచి దాదాపు అంటే 10 గంటల పాటు అయితే మాత్రం వాళ్ళ ఆందోళనకి దిగుతున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీసీ రావాలి, క్లియర్గా మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ వీసీ అయితే కనీసం కూడా ఫోన్స్ అటెండ్ చేయడం లేదు. ఇక్కడ మహిళలకి సంబంధించినటువంటి భద్రతా విషయంలో వీసీ ఫెయిల్యూర్ అయ్యారు. వెంటనే తనని విధుల నుంచి సస్పెండ్ చేయాలి, వెంటనే కొత్త ఈసీని కూడా నియమించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడంతో పాటు కొద్దిసేపటి క్రితమే డీసీపీ ప్రియదర్శిని కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని చూసి తర్వాత అక్కడ ఏమేమి ఏర్పాట్లు కావాలి, పిల్లలకి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి గమనించినటువంటి డీసీపీ అటు ఇక్కడ ఈ హాస్టల్కి సంబంధించిన రిజిస్టర్తో మాట్లాడి విద్యార్థులకైతే మాత్రము వివరించడం జరిగింది. ముఖ్యంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా చుట్టుపక్కల సెక్యూరిటీని, అక్కడ ఉన్నటువంటి కంచె ఏదైతే ఉందో గోడలకి కంచె లేదో ఆ కంచెకి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు వెంటనే చేయాలి అని చెప్పేసి వాళ్ళ రిజిస్టర్కి అయితే మాత్రము చెప్పడం జరిగింది. కొంతమేరకు అయితే మాత్రం విద్యార్థులు కూడా ఖచ్చితంగా వీసీ రావాలి, ఎందుకంటే గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ రోజు కూడా విద్యార్థులు కనీసం దొంగని పట్టించిన తరువాత కూడా మళ్ళీ ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటి అంటే వీసీ వచ్చి అథారిటీ పర్సన్ ఈ హాస్టల్కి సంబంధించినటువంటి అమ్మాయిలకి ఏదైనా సరే అవసరం ఉంటే చెప్పుకునేది వీళ్ళు వీసీకే, కాబట్టి వీసీ వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి గతంలోనూ నెల గడవక ముందే మళ్ళీ ఇలాంటి ఘటన అయితే మాత్రము ఇక్కడ ఉమెన్స్ హాస్టల్లో జరగడం పట్ల విద్యార్థులు అయితే మాత్రం ఆందోళనకి గురి అవుతున్నారు. మా భద్రత ఏంటి, మా కుటుంబ సభ్యులు మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా ఇక్కడ చదువుకొని బంగారు భవిష్యత్తు ఉంటుంది అని ఇలాంటి యూనివర్సిటీలకి పంపిస్తే కనీసం ఇక్కడ భద్రత ఏర్పాట్లు వీసీ కనీసం భద్రత ఏర్పాట్ల పట్ల స్పందించడం లేదు అని చెప్పేసి గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు అక్కడికి వీసీ రాలేదు. ప్రస్తుతం ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీజీ హాస్టల్లో కూడా ఇక్కడికి వీసీ రాకపోవడం వెనక అసలు వీసీ ఎందుకు రావడం లేదు, ప్రతి ఘటన వెనక వీసీ స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ వీసీ మాత్రం తెర మీదకి రాకుండా కేవలం రిజిస్ట్రార్స్ కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, వాళ్ళతో మాత్రమే మాట్లాడిస్తున్నారు. మనం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా చూస్తున్నాం కదా, కనీసం ఆ హాస్టల్కి సంబంధించినటువంటి ఆ డోర్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి బ్రేక్ అయ్యి ఉంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ వాష్రూమ్లో ఉన్నటువంటి వాల్కి సంబంధించి అది కనీసం అక్కడ ఎలాంటి గ్రిల్స్ కానీ మిర్రర్ కానీ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో అయితే మాత్రము అందులో నుంచి దూకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అవి బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ కూడా మనం విజువల్స్ చూడొచ్చు. దాంతో పాటు అతను ఒక చిన్న ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ ప్రహరీ గోడకి సంబంధించి ఆగంతకుడు ఎవరైతే ఉన్నారో తనని ఇప్పుడైతే మాత్రము పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ అటు వాళ్ళకి సంబంధించినటువంటి 3 ఉన్నటువంటి వాళ్ళని ఒకరినైతే మాత్రము హాస్టల్లో ఉన్నటువంటి మహిళలే అప్పచెప్పారు. మిగతా 2 కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎవరు అని తెలుసుకొని వాళ్ళ మీద కఠినంగా కూడా శిక్షిస్తామని కూడా పోలీసులు అయితే మాత్రము వీళ్ళు ప్రధాన డిమాండ్ ఏంటంటే వీసీ వెంటనే రావాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.